Hello guys, welcome back, and this is third video on find the output of code snippet. So this deals with for loop. Okay, మీకు for loop ఎలా వర్క్ అవుతుందో చెప్తాను, and after that we will tell what is output of this code. సో ఇనిషియల్ గా ఇక్కడ స్టాటిక్ ఇక్కడికి వెళ్ళి మొదలు పెడదాం. సో స్టాటిక్ ఇంట్ ఐ ఉంది. సో స్టాటిక్ ఇంట్ అంటే సో దాని డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0. సో అవర్ ఐ వాల్యూ విల్ బికమ్ 0 at start. సో ఐ వాల్యూ 0 అవసరం అవుతుంది, అండ్ ఐ వాల్యూ 0 అయ్యాక ఇప్పుడు ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. సో ఫర్ లూప్లో 3 మెయిన్ థింగ్స్ ఉంటాయి. ఓకే, సో అవి ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ ఆఫ్ వేరియబుల్, ఇనిషియల్ వాల్యూ ఆఫ్ వేరియబుల్. సో దీని యూజ్ మళ్ళీ ఇంకెక్కడ ఉండదు, ఓన్లీ స్టార్టింగ్ అప్పుడే దీని యూజ్ అనేది ఉంటుంది, అండ్ ఆఫ్టర్ దాట్ దేర్ విల్ బి నో యూజ్ ఫర్ దిస్. సో ఇనిషియల్ వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఉంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే కండిషన్ టు చెక్. ఓకే, కండిషన్ టు చెక్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఆపరేషన్ ఆన్ ది, ఇప్పుడు ఇనిషియల్ ఒక వేరియబుల్ తీసుకున్నాం కదా, సో దాని మీద ఆపరేషన్ ఉంటుంది. సో ఇట్ మే బి ఇంక్రిమెంటింగ్, డిక్రిమెంటింగ్ ఆర్ మల్టిప్లయింగ్, ఎనీథింగ్. సో ఆపరేషన్ ఆన్ వేరియబుల్. ఓకే, ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి ఉంటాయి ఏ ఫర్ లూప్లో అయినా. సో ఇనిషియల్ వాల్యూ ఓన్లీ స్టార్టింగ్ వరకే యూజ్ అవుతుంది, అండ్ లేటర్ దాట్ ఇట్ ఇస్ నాట్ యూస్ఫుల్. ఓకే, సో ఇనిషియల్ వాల్యూ ఎంత ఉంది చెప్పడానికే ఇది యూజ్ అవుతుంది, అండ్ సో ఒక్కసారి అయిపోయాక ఇట్ విల్ నాట్ కమ్ ఇన్ టు యూజ్ అగైన్. ఓకే, అండ్ ఇక్కడ రెండు మెయిన్ ఊకే కంటిన్యూగా స్విచ్ అవుతూ ఉంటాయి. ఏంటంటే కండిషన్ చెక్ చేస్తుంది, ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ అయితే లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఒకసారి లూప్ ఎంటర్ అయ్యాక ఆపరేషన్ ఒకసారి వన్ టైం ఆపరేషన్ చేస్తుంది. సో ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ 3 సేమ్ ఉన్నాయి. సో హౌ ఇట్ బిహేవ్స్ అనేది చూద్దాం ఇక్కడ. సో స్టార్టింగ్ ఏంటంటే ఐ వాల్యూ ఇస్ 0. ఓకే, అండ్ ఇక్కడ ఇనిషియల్ వాల్యూ ఇక్కడ డిక్లేర్ చేస్తాం కదా. సో ఇనిషియల్ వాల్యూ ఏంటంటే ++i, ప్రీ ఇంక్రిమెంట్. అంటే ఐ వాల్యూ ఏమవుతుంది అప్పుడు, ఐ వాల్యూ విల్ బికమ్ 1. సో దిస్ ఈస్ ఇనిషియల్ వాల్యూ ఆఫ్ వేరియబుల్. సో తర్వాత ఏమవుతుందంటే ఇట్ విల్ చెక్ కండిషన్ నౌ. ఓకే, ++i ఈస్ కండిషన్. ++ అంటే ఏంటంటే మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇంక్రిమెంట్ అయ్యి అసైన్ అయిపోద్ది, అండ్ దిస్ విల్ బి 2. సో అదే ఇక్కడ i++ ఉందనుకోండి, జస్ట్ ఐ వాల్యూ కూడా 1 ఉంటుంది. సో నెక్స్ట్ ఎక్కడైనా యూజ్ చేసుకునేటప్పుడు ఇట్ విల్ బికమ్ 2 గానే. సో కరెంట్గా అయితే 1 ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే ఇది ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి సో ఇట్ విల్ ఎవాల్యుయేట్ అండ్ అసైన్ అట్ ఎ టైం. సో ఐ వాల్యూ 2 అయిపోయింది. సో ఐ వాల్యూ 2 ఈ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్. ఎప్పుడైనా ఒక ఇంటీజర్ ఇచ్చి ట్రూ ఆర్ ఫాల్స్ అంటే వి షుడ్ సే ఇట్స్ ట్రూ. ఓకే, ఏదైనా అండి, ఇట్ మే బి నెగిటివ్ ఇంటీజర్, పాజిటివ్ ఇంటీజర్, ఆర్ ఇట్ మే బి ఎనీథింగ్. ఒక ఇంటీజర్ ఇచ్చి ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్, ఇఫ్ దే ఆర్ ఆస్క్డ్ సంథింగ్ లైక్ దాట్, యూ మస్ట్ సే ఇట్ ఈస్ ట్రూ. ఓకే, సో ట్రూ కాబట్టి లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, లూప్లోకి ఎంటర్ అయ్యాక సో ఇట్ విల్ ప్రింట్ ది ఐ వాల్యూ. సో ఐ వాల్యూ ఇప్పుడు 2 ప్రింట్ అవుతుంది. సో కండిషన్ చెక్ చేస్తుంది i = 4 కాదా. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ ఇఫ్ కండిషన్. ఓకే, ఈ 2 ప్రింట్ అయింది. సో దిస్ విల్ బి ఇన్ అవర్ అవుట్పుట్ కన్సోల్. సో నెక్స్ట్ ఒక్కసారి ఎగ్జిక్యూషన్ అయ్యాక ఏమవుతుందంటే ఇట్ విల్ ఇంక్రిమెంట్ నౌ. ఓకే, సో 2 ఉన్నది ఇక్కడ, ఐ వాల్యూ ఎంత ఉంది కరెంట్గా 2 ఉంది. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ అయిపోద్ది. సో ఐ వాల్యూ విల్ బికమ్ 3. సో ఐ వాల్యూ ఇస్ నౌ 3. సో నౌ ఇట్ విల్ చెక్ కండిషన్. సో ఐ వాల్యూ 3 ఉంది, కండిషన్ ఏంటి అగైన్. సో ఇక్కడ ఐ వాల్యూ వచ్చేసి 3 అయిపోయింది. సో ఇక్కడ ఇంక్రిమెంట్ అవడం వల్ల 3 అయిపోయింది, అండ్ ఇట్ విల్ అగైన్ చెక్ ది కండిషన్. ++i is కండిషన్. సో మళ్ళీ దీన్ని ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఇట్ విల్ బికమ్ 4. మళ్ళీ ఒక ఇంటీజర్ ఇచ్చి దాని కండిషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రూ, ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు లూప్. సో అప్పుడు ఈ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఫైన్, సో ఈ లూప్లోకి ఎంటర్ అవుతుంది. సో ఎంటర్ అయ్యి ఇట్ విల్ ప్రింట్ %d, దట్ ఈస్ i. సో లూప్లోకి ఎంటర్ అవుతుంది, ఇట్ విల్ ప్రింట్
వాల్యూ ఆఫ్ I as 4. ఓకే, సో ప్రింట్ అయ్యాక చెక్ చేస్తుంది I equal to 4 కదా, సో 4 it is true, so it will break, so our program starts execution, sorry our program stops execution. సో అప్పుడు మన అవుట్పుట్ ఏముంటుంది, 24 is our output. ఓకే, so this is our output. So you need to exactly choose this answer. వాళ్ళు 2 space 4 ఇవ్వచ్చు, బట్ ఇక్కడ 2 space 4 ఉంటే మీరు ఇక్కడ చూడాలి. సో ఇక్కడ గ్యాప్ ఉందా లేదా చూసుకోవాలి. ఇక్కడ గ్యాప్ ఉంటే సో ఇట్ విల్ హ్యావ్ 2 space 4. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2 space 4. ఒకవేళ 2 space 4 లేకుండా జస్ట్ 24 ఉండి మిగతా అన్ని డిఫరెంట్ ఉంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ 24. థ్యాంక్ యూ వెరీ మచ్.